హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు పిల్ల. హాయ్ గాయ్స్, అందరు ఎట్లున్నారు? హోప్ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా ఇక్కడ చాలా బాగున్నా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు లైక్ అన్బాక్సింగ్ అనమాట. సో ఈరోజు అయితే ఈ గేమింగ్ చైర్ని అన్బాక్స్ చేద్దాం. సో ఈ గేమింగ్ చైర్ని మనం ఈరోజు అన్బాక్స్ చేద్దాం. అండ్ ఈ రోజు అయితే నేను మీకు ఫుల్ ఆన్ డీటెయిల్స్, అంటే లైక్ దీనికి ఎక్కడికో తీసుకున్నాం, ఎంత అయింది అనేది కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తా. సో స్కిప్ చేయకుండా కంప్లీట్ వ్లాగ్ చూసేయండి. సో ముందైతే అంతా రిమోట్ జాబ్స్ ఉంటుండే, కానీ ఇప్పుడైతే కొంచెం హైబ్రిడ్ అయినాయి కదా. బట్ ఈ టైంలో మేము తీసుకున్నాం అనమాట ఈ గేమింగ్ చైర్ వచ్చేసి. ఎందుకంటే ఇది మాకు ఒక స్టోర్కి వెళ్ళినాం అనమాట, స్టాపుల్స్ అని. సో ఆ స్టాపుల్స్కి వెళ్ళినప్పుడు మాకు ఇది ఆఫర్లో కనిపించింది. సో అందుకోసం అని చెప్పేసి మంచి డీల్లో కనిపించింది అనమాట. ఇంకా అందుకే తీసేసుకున్నాం. సో మనకి గేమింగ్ చైర్లో ఉన్న కంఫర్ట్ ఇంకే చైర్లో ఉండదు. బికాజ్ గేమర్స్ దీన్ని లైక్ ఆల్ ద డే లైక్ చాలా ఎక్కువ అవర్స్ దీని మీద కూర్చొని వాళ్ళు గేమ్స్ ఆడుతుంటారు కాబట్టి చాలా కంఫర్ట్ జోన్ ఉంటుంది అనమాట ఇది. ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఓపెన్ చేసేసాం. అండ్ వీడియో అయితే మొత్తం చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హే, సో ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్స్ చేసి ఈ చైర్ని మనం అసెంబుల్ చేసుకుందాం. సో మనకైతే ఈ కంపెనీ నుంచి అయితే ఎవరు మనకి అసెంబుల్ చేయడానికి అయితే రావట్లే అనమాట. సో మనది మనమే లైక్ అసెంబుల్ చేసుకోవాలి. సో పర్లేదు, దీనిలో మొత్తం మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ స్టెప్ బై స్టెప్ ఉంటాయన్నమాట. సో చాలా ఈజీగానే ఉంటుంది, లేకపోతే కొంచెం టైం టేకింగ్. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes పట్టవచ్చు. చూద్దాం ఎంత టైం పడుతుందో. సో ఇందాక చెప్పినా కదా, ఇది వచ్చేసి మేము స్టేపుల్స్లో తీసుకున్నాం అనమాట. సో స్టేపుల్స్లో అయితే మాకు చాలా తక్కువకి వచ్చింది. లైక్ ఇది 109 అట్లా వచ్చిందనమాట. సో ఇది మేము తీసుకున్నప్పుడు ఒకసారి చెక్ చేస్తే మాత్రం వేరే సైట్స్లో అట్లా చెక్ చేస్తే మాత్రం 250, 260 లైక్ ఇంకొంచెం ఇదైతే లైక్ 280లో కూడా కనిపించింది అనమాట. బట్ మాకు 109లో వచ్చేసింది, లైక్ $100లో వచ్చేసింది ఆల్మోస్ట్. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈ ఆఫర్ పెట్టిండు అనమాట. లైక్ ఆ టైం పీరియడ్లో లైక్ కొన్ని డేస్ ఉండే అనమాట ఇట్లా. సో ఆ టైం పీరియడ్కి మాత్రమే ఆ ప్రైస్. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాం ఇదైతే. సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్ అసెంబ్లింగ్ చూసాం ఈ చైర్ది. లైక్ నేనైతే మోస్ట్ ఎగ్జైటెడ్ ఉన్నా, ఎందుకంటే లైక్ మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు లైక్ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నాం అనమాట ఆ నార్మల్ చైర్లో కూర్చుంటే. సో అందుకోసం అని చెప్పేసి ఇంక ఇది తీసేసుకున్నాము. అండ్ యునో నాకు కూడా మంచిగా పనికొస్తుంది ఇది, ఎడిటింగ్కి కానీ లేకపోతే నా వర్క్కి కూడా నాకు పనికొస్తుంది లైక్. సో అందుకోసం అని చెప్పేసి ఇద్దరికి బాగుంటుంది అని చెప్పేసి ఈ చైర్ అయితే తీసుకున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. లైక్ ఇది అన్బాక్స్ చేసేద్దాం దీన్ని. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరికి ఒక్కరికన్నా పనికి వస్తుంది అని చెప్పేసి చేస్తున్న వీడియో. అండ్ ఇది వచ్చేసి ఎమర్జ్ అనమాట. సో ఎమర్జ్ వాళ్ళ గేమింగ్ చైర్ ఇది. అండ్ ఇది వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది. ఈ చైర్ వచ్చేసి నేను మన అమెజాన్ యాప్లో చెక్ చేసిన, నేను మన ఇండియన్ అమెజాన్ యాప్లో. సో దాంట్లో చూపించింది ఇదే ఇన్ ద సెన్స్ అందులో నాకైతే గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో కనిపించింది. బట్ అదైతే టూ కాస్ట్లీ ఉంది, లైక్ 59,000 చేంజ్ ఉందన్నమాట. మాకు మాత్రం ఇక్కడ $100కి వచ్చింది. సో 100 × 83. బట్ ఇండియాలో అయితే చాలా కాస్ట్లీ ఉంది ఇది. ఫైన్, ఇంకా అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇదైతే నా ఒక్కదంతో కాదు ఇది. సో నేను వీడియో తీసుకుంటా అండ్ మా హస్బెండ్ అయితే దీన్ని అన్బాక్స్ చేస్తూ ఉంటాడు, నేను హెల్ప్ చేస్తూ ఉంటా. సో ఇప్పుడు ఈ బాక్స్లో మనం అన్ని పార్ట్స్ ఒక్కొక్కటిగా తీసి నేను మీకు చూపిస్తాను. డీటెయిల్డ్ ఉంటుంది అనమాట ఈ వీడియో. సో తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు. అండ్ ఇన్ కేస్ ఒక్కరిద్దరికన్నా నా వీడియో లైక్ యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి లైక్ ఇన్ డీటెయిల్డ్గా చేస్తున్నాను అనమాట ఇది. సో గేమింగ్ చైర్ అంటే అందరికి ఇష్టం ఉంటుంది, లైక్ కొంతమందికి తెలీదు అఫోర్డ్ చేయలేం కదా వీటిని. మన ఇండియన్ దాంట్లో అయితే ఎక్కువ కాస్ట్ అనిపిస్తాయి. సో అఫోర్డ్ చేయలేం కాబట్టి ఎక్కువ మంది దగ్గర ఉండదు అనమాట. సో బేసిక్ ఆఫీస్ చైర్స్ అట్లా వాడుతూ ఉంటాం. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి నేను ఒక్కొక్కటిగా తీసి నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. సో ఫస్ట్ తీసినవి అయితే హ్యాండిల్స్ అనమాట. సో సైడ్ హ్యాండిల్స్. అండ్ ఇది వచ్చేసి మనకి బేస్, లైక్ మనం కూర్చునే సీట్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మన బేస్ ఫ్రేమ్ అనమాట. లైక్ మనం వీల్స్ అటాచ్ చేస్తాం కదా కింద, సో అదే అనమాట. సో దీని నుంచే మనం చైర్ని బిల్డ్ చేస్తుంటాం ఇప్పుడు. సో ఇది బేస్ పార్ట్. నెక్స్ట్ ఇది వచ్చేసి అయితే మనకి లివర్ అనమాట. లైక్ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి హైట్ ఇంకా మనం టిల్ట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకునేది ఈ మెకానిజం అనమాట. అండ్ దీనిలో కొంచెం హార్డ్వేర్ టూల్స్ కూడా ఉన్నట్టున్నాయి, నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇది. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి వీల్స్ అనమాట, మన చైర్ వీల్స్. సో వీల్స్ ఉన్నాయి. ఇంకొకటి ఈ బాక్స్లో ఏదో ఉందన్నమాట, ఇది చూద్దాం ఇది.
అండ్ పక్కనే మనకి మాన్యువల్ కూడా ఉంది. సో మాన్యువల్ కూడా ఇచ్చిండ్రు. సో మాన్యువల్తోనే మనం బిల్డ్ చేయాలి ఇప్పుడు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది మన చైర్ బ్యాక్ అనమాట, లైక్ మనం కూర్చుంటాం కదా, సో బ్యాక్ పార్ట్, సో బ్యాక్ రెస్ట్ అనమాట. ఇదైతే మస్తు చాలా బరువు ఉంది ఇది. సో ఈ చైర్ అయితే చాలా బరువు ఉంటుంది, బాక్సే చాలా వెయిట్ ఉందన్నమాట యాక్చువల్గా. అండ్ ఇది వచ్చేసి సూపర్ కాంబినేషన్ అనమాట, రెడ్ అండ్ బ్లాక్, ప్రీమియం క్వాలిటీ అండ్ ప్రీమియం లుక్ ఉంది కదా. సో చాలా బాగుంది ఇదైతే. అండ్ ఇవే అనమాట ఈ బాక్స్లో వచ్చిన దీని పార్ట్స్ మొత్తం. అండ్ ఇప్పుడు ఇది మొత్తం మనం టుగెదర్గా మనం ఒక చైర్ని మనం అసెంబుల్ చేసుకుందాం ఇప్పుడు. సో బాక్స్ అయితే ఎంటీ. అండ్ ఇప్పుడు ఇది కొంచెం పక్కన పెట్టేసుకొని మనం చైర్ పార్ట్స్ చూద్దాం. సో అదన్నమాట సంగతి. ఇప్పుడు లైక్ ఇవన్నీ ఓపెన్ చేస్తూ ఇన్ డీటెయిల్డ్గా మీకు చూపిస్తా. అండ్ ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి చూసాం లోపల ఏమున్నాయో, కొన్ని ఓపెన్ చేయలే కదా. అండ్ ఇందాక ఇది చూపిన కదా, ఇది హ్యాండిల్స్ అనమాట, మనకి హ్యాండ్ రెస్ట్. సో సైడ్కి 2 వచ్చేవి అండ్ లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పేసి మెన్షన్ చేసిండ్రు. సో ఒకటేమో లెఫ్ట్ అండ్ ఒకటేమో రైట్. సో ఇది కూడా అదే అనమాట. ఇదేమో మొత్తం రైట్ హ్యాండిల్. సో ఇందాక లెఫ్ట్, ఇది రైట్. సో ఇవన్నీ జస్ట్ మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. స్క్రూస్, నట్స్ అవన్నీ వాళ్ళే ఇస్తారు, దానికి రిలేటెడ్ హార్డ్వేర్ టూల్స్ మొత్తం వాళ్ళే ఇస్తారనమాట. సో దీంట్లోనే వస్తాయి. సో దాంతో జస్ట్ ఫిక్స్ చేసుకోవడమే మాన్యువల్ చూస్తూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ ఇది పైప్స్ అనమాట, లైక్ కప్స్ లాగా ఉంటుంది. ఇవేంటి అంటే మనం కింద బేస్ వీల్కి ఇంకా మన చైర్కి మధ్యలో పైప్ వస్తుంది కదా, సో కనెక్టింగ్. సో అది కనిపించకుండా మనం ఇవి వేస్తాం అనమాట. దాని కప్స్ ఇవి అంతే. సో అవి జస్ట్ పెట్టడానికి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వీల్స్ ఇవి, సో చైర్కి వీల్స్ అనమాట. సో అండ్ ఈ వీల్స్ వచ్చేసి డబుల్ కాస్టర్ అనమాట. సో మంచి హెవీ ఉన్నాయి అండ్ మంచి క్వాలిటీ ఉన్నాయి అనమాట. సో ఆబ్వియస్గా గేమింగ్ చైర్ అంటే చాలా ప్రీమియం ఉంటాయి, బట్ దాంట్లో కూడా మనం చూసి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. దాంట్లో కూడా ఉంటాయి కదా ఇంకా లెవెల్స్ అని, లేకపోతే లైక్ క్వాలిటీని బట్టి ఉంటాయి అనమాట. సో ప్రైస్ కూడా. అండ్ ఇవైతే మంచిగా ఉన్నాయి స్టాండర్డ్గా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది మనకి మాన్యువల్ కిట్ అనమాట. సో ఈ మాన్యువల్ కిట్ని చూస్తూనే మనం లైక్ ఈ చైర్ని మనం ఫిక్స్ చేసుకోవాలి ఇప్పుడు. సో సింపుల్గా ఉంటుంది, ఇక్కడ ఏదైనా సరే లైక్ అన్ని ఇట్లనే వస్తుంటాయి. అండ్ ఈ రోజుల్లో మన ఇండియాలో కూడా అంతే, అన్ని మాన్యువల్ చూస్తూ మనమే ఏదైనా మనం ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అట్లనే ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మొత్తం టూల్స్, ఇంకా దానికి కావాల్సిన స్క్రూస్ అవన్నీ. సో స్టెప్ వైజ్ ఉన్నాయి అవి కూడా. సో స్టెప్ 1 అప్పుడు ఏం తీయాలి, 2, 3 అండ్ ఆల్. సో అదే అనమాట. సో ఇవన్నీ డీటెయిల్డ్గా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి అయితే అది లివర్ అనమాట. సో అడ్జస్టబుల్ది. సో చైర్ మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఓకే, సో ఇది వచ్చేసి మన లివర్ అనమాట, అది అడ్జస్టబుల్ది. సో మస్తు హెవీ ఉంది ఇదైతే. ఇది మన చైర్ బేస్ కింద పెట్టేది. అండ్ దీంట్లో వచ్చేసి ఇందాక చూడలే కదా దీంట్లో ఏముందో, ఇది వచ్చేసి మన కనెక్టింగ్ అనమాట, కింద వీల్స్కి ఇంకా మన సీటింగ్ దానికి కనెక్టింగ్ అనమాట ఇది. సో ఈ పైప్ని మొత్తం దానికి దానికి ఫిక్స్ చేయాలి కింద బేస్ ఫ్రేమ్కి. అండ్ ఇది వచ్చేసి మంచిగా సీట్ మనం కూర్చునేది, లైక్ ఫుల్ ఆన్ హెవీ ఉన్నాయి ఇవైతే, లైక్ మంచిగా ఉన్నాయి, మంచి క్వాలిటీ ఉంది అండ్ తక్కువకి వచ్చింది. సో ఇట్లా వచ్చినప్పుడే తీసేసుకోవాలి, బెటర్ అనమాట. అసలు మేమైతే హ్యాపీ ఫీల్ అయినాం, లైక్ మంచి చైర్ తక్కువకి వచ్చిందని చెప్పేసి. మీరు చూసినారు కదా క్వాలిటీ, అసలు అర్థమైపోవాలి చూస్తూ ఉంటేనే, సూపర్ క్వాలిటీ ఉంది ఇదైతే. అండ్ కాంబినేషన్ కూడా అసలు అల్టిమేట్ మాట. సో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో, సో చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి బేస్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇందాక చూపించిన కదా వీల్స్ అనమాట. సో కింద మనం ఫస్ట్ బేస్ మెయిన్ చైర్ కూర్చునేది దీని మీద కాబట్టి, సో ఇది కూడా మంచిగా ఉంది. సో అసెంబ్లింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది, ఏం స్క్రూస్ అవి అట్లా ఏమి ఉండదు అనమాట. జస్ట్ మనం వీల్స్ని దానికి కింద ఫిక్స్ చేయడమే, జస్ట్ పుషింగ్ అనమాట అంతే. సో చూద్దాం అది నెక్స్ట్. ఇప్పుడైతే ఇది లాస్ట్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి మన బ్యాక్ మెయిన్ చైర్ది బ్యాక్ రెస్ట్ అనమాట ఇది. సో దీనికి అడ్జస్టబుల్గా అట్లాంటివి ఏమి ఎక్స్ట్రా అవి రాలేదన్నమాట. సో నెక్కి రెస్ట్ అట్లాంటివి కొన్నిటికి వస్తాయి కదా, ఏం రాలేదు. సో దీనికైతే మొత్తం ఇన్బిల్ట్గా నెక్కి ఇంకా మన వేస్ట్ మన నడుము దగ్గర కూడా అంతా పర్ఫెక్ట్ ఉందన్నమాట సీటింగ్ అయితే. సో బికాస్ ఇది మేము ఆల్రెడీ అక్కడ టెస్ట్ చేసి చూసి తీసుకున్నాం అనమాట ఇది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మొత్తం మా హస్బెండ్ చేతిలో పెట్టేస్తున్నా ఇది. అండ్ ఇప్పుడు తను మొత్తం ఫిక్స్ చేస్తాడు అండ్ నేనైతే వీడియో తీసేసుకుంటున్నా అండ్ తనకి మధ్య మధ్యలో హెల్ప్ చేస్తూ ఉంటా. సో
ఫస్ట్ వచ్చేసి అయితే మనం దీనికి వీల్స్ పెట్టేస్తున్నాడు అనమాట కింద ఫ్రేమ్కి. సో వీల్స్ వచ్చేసి జస్ట్ పుషింగే, ఏం లేదు, జస్ట్ అట్లా పెట్టేసి పుష్ చేయడమే గట్టిగా, అంతే. సో ఈజీగా ఉంటుంది అనమాట. సో ఎవరైనా చేసుకోవచ్చు అండ్ ఇది ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది. కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ పట్టవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయింది కదా, వీల్స్ అన్నీ అటాచ్ అయిపోయింది. సో కింద మూమెంట్ కూడా బాగుంది. సో స్మూత్గా ఉందన్నమాట మూమెంట్ అయితే వీల్స్ది. అండ్ ఈ పైప్ పెట్టేసి మనం కనిపించకుండా క్యాప్స్ పెట్టేసి దాన్ని అటాచ్ చేయాలి ఇప్పుడు. అండ్ దాని మీద ఇప్పుడు మనం మన సీట్ని సెట్ చేయాలి. సో దానికి ముందు సీట్కి కింద ఈ లివర్ది అడ్జస్టబుల్ ఉంది కదా, సో అది మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో మాన్యువల్ చూస్తూ దాన్ని లైక్ ఏ స్టెప్లో అవి దాని స్క్రూస్ అవి ఉన్నాయో సో అవి పెట్టేసుకొని మనం ఈ ఎలన్ కీతోని మొత్తం ఫిక్స్ చేసుకోవాలి. సో అన్నీ మంచిగా లైక్ టైట్గానే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇది పెట్టడం కూడా అయిపోయింది. అండ్ జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటున్నాం, సో కరెక్ట్ సైడే పెట్టినామా అని చెప్పి. అండ్ ఇప్పుడు దీని మీద మనం ఆ చైర్ని పెట్టాలన్నమాట. ఓకే, మంచిగా మేక్ ష్యూర్ చేసుకోండి, లైక్ ఇవైతే మంచిగా టైట్ చేయాలి. సో అంతే సింపుల్, జస్ట్ ఇంకా బేస్ని దాని మీద పెట్టేసి ఫిక్స్ చేయాలన్నమాట. అంతే, ఏముండదు దీనికి కూడా, జస్ట్ పుష్ అప్ అట్లా పుష్ చేసి పెట్టాలి. సో సీట్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు సైడ్ హ్యాండిల్స్ అనమాట, హ్యాండ్ రెస్ట్ ఇవి. సో ఇవి కూడా వీటికి స్క్రూస్ ఇచ్చిండ్రు కదా, అవి జస్ట్ అందులో పెట్టేసి దాన్ని టైట్ చేయడమే. సో కొన్ని చైర్స్కి మనకి కింద నుంచి కూడా ఫిట్టింగ్ ఉంటుంది అనమాట హ్యాండిల్ది. సో కింద సైడ్ నుంచి ఉంటుంది, బట్ దీనికి మాత్రం సైడ్ ఇచ్చిండ్రు. సో సైడ్ నుంచే ఉన్నాయన్నమాట. సో ఇది హ్యాండిల్ పెట్టేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో హ్యాండిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రెస్ట్ పెట్టడమే. సో 2 హ్యాండిల్స్ పెట్టిన తర్వాత బ్యాక్ రెస్ట్ అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ వరకు వచ్చినాం అనమాట. సో లాస్ట్ స్టెప్స్లో ఇప్పుడు జస్ట్ మనం బ్యాక్ది పెట్టేసుకోవాలి. సో ఈ బ్యాక్ రెస్ట్ అయితే సూపర్ ప్రీమియం ఉంది కదా చూడనీకి మాత్రం. సో చాలా హెవీ ఉంది. అండ్ ఈ బ్యాక్ రెస్ట్ని కూడా జస్ట్ మనం ఫస్ట్ పుష్ చేయాలన్నమాట. సో ఆ 2 హ్యాండిల్స్కి మధ్యలో పుష్ చేసి అది కరెక్ట్ ఫిక్స్ అయిన తర్వాత దాంట్లో మనం ఇవి పెట్టేసేయాలి. జస్ట్ ఇవి ఇచ్చిండ్రు కదా 2 స్క్రూస్, సో ఇవి పెట్టేయాలన్నమాట, అంతే. అండ్ కొంచెం ఏం ఫిక్స్ చేసినా కానీ కొంచెం టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. సో దట్ మనకి, ఎందుకంటే మనం యూజ్ చేస్తుంటే ఈ స్క్రూస్ అవన్నీ కొంచెం లూజ్ అవుతుంటాయి అనమాట. సో మనం చేసినప్పుడే టైట్గా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ఎవరికైనా లైక్ నా వీడియో యూస్ఫుల్ అనిపించిన ఆర్ లైక్ నచ్చినా కానీ ప్లీజ్ లైక్ చేయండి వీడియోని ప్లీజ్. ఎందుకంటే మీరు లైక్ చేస్తే డెఫినెట్గా నాకు అది పాజిటివ్ అనమాట. అండ్ చాలామంది నా వీడియోస్ని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో నాన్ సబ్స్క్రైబర్స్ది కౌంట్ మాత్రమే ఎక్కువ ఉంటుందన్నమాట చూసేవాళ్ళు. సో ప్లీజ్ మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ నా ఛానల్లో పెట్టిన కంటెంట్ డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ సో ఫైనల్గా చైర్ లుక్ అయితే ఇదనమాట. సో బ్యూటిఫుల్ కదా. సో ఫైనల్గా అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట చైర్. ఇప్పుడు కంప్లీట్ చైర్ లుక్కి వచ్చేసింది ఇది. సో సింపుల్ అయిపోయింది. పెట్టేసిండు. అండ్ ఇప్పుడు లాస్ట్కి నేనైతే ఇది పెట్టేద్దాం అనుకున్నా. ఏం లేదు, ఇక జస్ట్ మనకి లోపల మెకానిజం కనిపించకుండా క్లిప్స్ పెట్టాలన్నమాట. సో ఒక పని నేను చేస్తున్నా. సో దాంట్లో సో ఇది లాస్ట్ అనమాట. సో ఈ క్లిప్స్ మనం ఇప్పుడు ఇది లోపల నుంచి స్క్రూస్ అవన్నీ ఏం కనిపించకుండా జస్ట్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇది లాస్ట్ పెట్టేసి ఇంకా ఫుల్ చైర్ కంప్లీట్ అయిపోయినట్టు. సో ఏం లేదు, బయటికి మనకు ఆ స్క్రూస్ కనిపించకుండా ఈ క్యాప్స్ పెట్టేయాలన్నమాట, ఆ హోల్స్ని కవర్ చేయడానికి, అంతే. అవి ఒక పని మాత్రం నేను చేస్తున్నా, అంటే మధ్యలో మా వాడికి హెల్ప్ చేసిన అనుకోండి. సో ఫైనల్గా ఇవి పెట్టేస్తే ఫుల్ ఆన్ చైర్ రెడీ అనమాట. సో రెడీ, చైర్ అయితే రెడీ ఉంది. ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో రెడీ టు యూజ్. ఇది మాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇది మొత్తం సెట్ చేయడానికి. సో సింపుల్గా అయిపోయింది, ఎక్కువ టైం తీసుకోలేదు అండ్ ఎక్కువ కాంప్లికేటెడ్ కూడా లేకుంటే. సో మాన్యువల్లీ చూస్తూ అయితే లైక్ చాలా తొందర అయిపోయింది అనమాట. ఓకే, సో ఫస్ట్ నేను కూర్చుంటున్నాను ఇట్లా. చాలా బాగుంది, చాలా కంఫర్ట్, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు ఇంకా మనం దీంట్లో. అండ్ ఇప్పటి నుంచి మా హస్బెండ్ కూడా హ్యాపీగా వర్క్ చేసుకుంటాడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు. నాకు కూడా మంచిగా పనికి వస్తుంది ఇది, నా వీడియో ఎడిట్ చేయడానికి. అండ్ నా వర్క్ టైంలో కూడా హ్యాపీగా కూర్చోవచ్చు దీంట్లో. లైక్ ఫుల్ బ్యాక్ సపోర్ట్ కూడా మంచిగా ఉందన్నమాట. అండ్ ఇక్కడైతే మనకేం రెస్ట్ ఇవ్వలేదు బికాస్ అది ఇన్బిల్ట్ మంచి ఇది ఉందన్నమాట కంఫర్ట్గా. సో ఇక్కడ లోవర్ బ్యాక్కి కూడా అండ్ స్పైన్కి కూడా చాలా మంచిది. అండ్ హెడ్ రెస్ట్ కూడా చాలా చాలా బాగుంది అనమాట. అండ్ ఈ హెడ్ రెస్ట్ కూడా మంచి కంఫర్ట్ ఉంది, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు.
సో నా టెస్టింగ్ అయిపోయింది. ఇప్పుడు మా హస్బెండ్ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు దీంట్లో, అంటే లైక్ చూసుకుంటున్నాడు అనమాట, లైక్ అడ్జస్ట్మెంట్ అంతా. సో పర్ఫెక్ట్ ఉందా అని చెప్పి. సో హీస్ హ్యాపీ అండ్ ఈవెన్ ఐఎమ్ హ్యాపీ. ఫైనల్గా ఒక గేమింగ్ చైర్ లైక్ యూజ్ చేసుకోనీకి ఉందన్నమాట. సో నిజం చెప్తున్నా కదా, ఇది చాలా కంఫర్ట్ ఉంటుంది. లైక్ ఎన్ని అవర్స్ అయినా హ్యాపీగా కూర్చొని మనం వర్క్ చేసుకోవచ్చు. సో అందుకోసమే లైక్ ఇంత ఎక్సైటెడ్. అంటే యూజ్ చేసే వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది ఇది. సో దీంట్లో ఉన్న కంఫర్ట్నెస్ అనేది. ఓకే వీడియో, అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ అంటిల్ దెన్ బాయ్.